చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ పరిశీలించారు. కొనుగోలు విషయాన్ని సీఈఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి సుమారు 12 లారీల ధాన్యాన్ని తరలించడం జరిగిందని, కొనుగోలు సజావుగా కొనసాగుతోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాకు ఫోన్ క్లారిటీ బాగా వస్తుంది, నా చూడు డిమ్ వస్తుంది, ఎంత మంచిగా వస్తుంది. నువ్వే వేయాలి ఇక నాకు అన్నీ. ప్రతి ఫోటో వాళ్ళు సాయిల్ కుక్కలని పట్టుకోండి. आगे भाई रमेश आगे మండల్ హెడ్ క్వార్టర్ ప్యాడీ సెంటర్ పిఎస్సిఎస్ దగ్గర ఉన్నామండి. ఈరోజు ఇప్పటి వరకు ఈ ప్యాడీ సెంటర్లో 12 లారీల లోడ్ చేసుకుని వివిధ రైస్ మిల్లర్స్కు పంపడం జరిగింది. దాని ప్రకారంగానే సుమారుగా పంపిన 12 లారీలలో 11 లారీలు పంపిన రైస్ మిల్లుల దగ్గర అన్లోడ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఒక లారీ ఈరోజు పోతున్నది. ఈ సెంటర్ ఇన్ఛార్జ్లకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వాళ్ళకు కొన్ని నియమాలు పాటించమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తేమ శాతము, ఆ తర్వాత రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని సీరియల్గా రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని ఎవరైతే ముందొస్తున్నారో వచ్చారో వాళ్ళ ధాన్యాన్ని ముందుగా కాంటా పెట్టి తేమ శాతాన్ని చూసి, మరి వ్యవసాయ శాఖ మండలాధికారులు వాళ్ళకున్న నియమ నిబంధనల ప్రకారంగా ఇచ్చిన తేమ శాతం ప్రకారంగా ధాన్యాన్ని కాంటా వేసి పంపడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా వీళ్ళు ప్యాడీ సెంటర్ జరపవలసిందిగా కోరడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అంతా మంచిగా జరుగుతుంది, ఎటువంటి గొడవలు ఏమి కావట్లేదు. ఏ నిబంధనలు పాటించి ఈ శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో గల కోఆపరేటివ్ సొసైటీ యొక్క సెంటరు మంచిగా సాగంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.